నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. ఇక్కడ మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్, పోలీసు పాలన కేసుల పీడన, నిలదీస్తే కేసులు, నిరసిస్తే అరెస్టులు. ఎదురొడ్డి పోరాడుతున్న బీఆర్ఎస్ సైనికులు, అసహనంతో ఊగిపోతున్న రేవంత్ సర్కార్. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ, ఫ్లెక్సీ పెట్టినా కేసు, క్షీరాభిషేకం చేసినా కేసు, కేసులేందని నిలదీసినా కేసు. ఇందిరమ్మ రాజ్యం అంటూ అణచివేత పర్వం, అన్ని రంగాలపైన తీవ్ర నిర్బంధం. బీఆర్ఎస్ పై ఊరూరా ఉక్కుపాదం, పోలీసులు ఉసిగొల్పి శ్రేణులకు వేధింపులు. కేటీఆర్ సహా నేతలపై కేసుల దాడి, మీడియాకు సోషల్ మీడియాకు బేడీలు. సర్కారు వైఫల్యాలను ఎండగట్టి ప్రజాకోర్టులో నిలబెడుతోన్న గులాబీ నేతలు. లగచర్ల లడాయి, మూసీ విధ్వంసం, హెచ్సియు అన్నింటా అదే ప్రతిఘటన. ఇక్కడ నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇక్కడ కేసుల పీడన అంటూ ఇక్కడ మనకు ప్రత్యేక చిత్రం అయితే ఇవ్వడం జరిగింది. దిష్టిబొమ్మ దహనం చేసినందుకు, ప్రోటోకాల్పై అడిగినందుకు, కిడ్నాప్ను ప్రశ్నిస్తే ప్రచారం చేశారని, కాంగ్రెస్లో చేరలేదని, ఆరోపణలు చేస్తే దూషించాడని, నిజాన్ని పోస్టు చేసినా తప్పేనా, ఇక ఆలయం వద్ద జెండాలు వద్దన్నందుకు, పంచాయతీ పెద్దగా వెళ్ళినందుకు, గ్రామ సభలో ప్రశ్నిస్తే బాధితుడిపైన బనాయింపు, ఫ్లెక్సీలు చింపేస్తే, గురుకులాల ముందు బైఠాయిస్తే, సమావేశానికి వెళ్లారని, ఏడాదిలో 7 కేసులు, వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజావంచన దినోత్సవాలు చేశారని అక్రమ కేసును నిరసించినందుకు కేసు, అడుగు తీసి అడుగేస్తే కేసు, నోరు తెరిస్తే కేసు, నిరసన తెలిపితే కేసు, ప్రజల తరపున నిలబడితే కేసు, పాలనా వైఫల్యాలు ఎండగడితే కేసు, పరామర్శకు పోయినా కేసు, కండ్ల ముందు ఇండ్లు కోల్పోయి కడుపు మండి తిట్టిన వారి మీద కేసు, ఆ వీడియోలు పోస్టు చేసిన మీడియాపైన కేసు, సోషల్ మీడియాలో ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే కేసు, సీఎంను విమర్శిస్తే కేసు, సీఎం పేరు మరిచిపోయినా కేసు, ఒక్కో రంగాన్ని టార్గెట్ చేసి కక్షగట్టి అందులోని ప్రముఖుల మీద కేసు, అక్రమ కేసులపై ఆందోళన చేస్తే దానిపైన కేసు, మాట తప్పిన కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీలను ఫినాయిల్తో కడిగినా కేసే, కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసినా కేసే. ఎందుకు పెట్టారో, ఏ సెక్షన్లు వర్తిస్తాయో అనవసరం, ప్రభుత్వం పెట్టమంటున్నది, పోలీసులు పాటిస్తున్నారు అంతే. దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోంది. పోలీసుల ద్వారా ప్రభుత్వం దాదాపు యుద్ధం చేసినట్టుగా అణచివేతను అమలు చేపరుస్తోంది. పోలీసుల ద్వారా ప్రభుత్వం దాదాపు యుద్ధం చేసినట్టుగా అణచివేతను అమలు పరుస్తోంది. పెరుగుతోన్న వ్యతిరేకతను, ప్రజల అసహనాన్ని కేసులతో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది. 15 నెలల పాలనలో అటు ఆశా వర్కర్ల నుంచి నిరుద్యోగుల వరకు, విద్యార్థుల నుంచి మాజీ సర్పంచుల దాకా లాఠీ దెబ్బలు తినని వారెవరైనా ఉన్నారా? మీడియా ప్రతినిధుల నుంచి సోషల్ మీడియా కార్యకర్తల వరకు కేసులు రుచి చూడని వారెవరైనా మిగిలారా? 16 నెలల పాలనలో రాష్ట్రమంతా తీవ్ర నిర్బంధం అమలవుతోంది. అన్ని వర్గాలపై అణచివేత పెరిగింది. ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా కేసులు నిత్యకృత్యమయ్యాయి. ప్రభుత్వ పెద్దల్లో పెరుగుతోన్న అసహనానికి పెరుగుతోన్న కేసుల సంఖ్య ఉదాహరణగా నిలుస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటిదాకా ఇంత తక్కువ కాలంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీద ఇన్ని కేసులు పెట్టిన సర్కారు దేశ చరిత్రలో లేదు. ఇన్ని సెక్షన్ల కింద కేసులు ఎదుర్కొంటోన్న పార్టీ బీఆర్ఎస్ కాకుండా మరొకటి లేదు. అయినా దగాపడిన ప్రతి వర్గం తరపున గులాబీ సేన గొంతెత్తుతోనే ఉంది. నిరంకుశానికి ఎదురొడ్డి గర్జిస్తూనే ఉంది. మూసీ విధ్వంసాలైనా, లగచర్ల లడాయి అయినా, సెంట్రల్ వర్సిటీ భూపందేరమైనా, డి అంటే డి అంటూ బరిగీసి నిలబడుతున్నది బీఆర్ఎస్ ఒకటే. సర్కారు వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ అణచివేతల ప్రభుత్వాన్ని ప్రజాకోర్టులో నిలబెడుతోంది గులాబీ జెండానే. నిర్బంధాలెన్ని ఎదురైనా నిలదీసి పోరాడుతున్నది బీఆర్ఎస్ దండు ఒకటే. కేసులు, హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, దారుణాలకు వెరవకుండా ముందుకు సాగుతున్నది కేసీఆర్ సైనికులే. ఇక రజతోత్సవ సభపై సర్కారు పన్నాగం, బీఆర్ఎస్ వేడుకను అడ్డుకునే కుతంత్రం, నెలపాటు ర్యాలీలు, సభలపై నిషేధం. ఏప్రిల్ 6 నుంచి మే 5 వరకు అమలు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు. కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్. బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానాన్ని అద్భుతంగా ఆవిష్కరించే మహత్తర ఘట్టంపై కాంగ్రెస్ ప్రభుత్వం కుయుక్తులకు తెరలేపింది. ఏప్రిల్ 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు తీవ్రతరం చేసింది. హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో లక్షలాది మందితో నిర్వహించతలపెట్టిన రజతోత్సవ మహాసభ నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో గులాబీ పార్టీ నాయకులు, శ్రేణులు మహాసభ విజయవంతం కోసం సిద్ధమవుతున్నారు. మహాసభ నిర్వహణ అనుమతుల కోసం బీఆర్ఎస్ బాధ్యులు అధికారులకు దరఖాస్తు కూడా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు, తెలంగాణ వాదులు లక్షలాదిగా తరలివస్తారని నిఘా వర్గాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందుతున్నాయి. దీంతో మహాసభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలుగా పన్నాగాలు పన్నుతోంది.
అధికారం అండతో ఇప్పుడు నేరుగా చర్యలు చేపట్టింది. రజతోత్సవ మహాసభ జరగనున్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ 30 అమలులోకి తెచ్చింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నెల రోజుల పాటు ర్యాలీలు, సభలు, ఊరేగింపులను నిషేధిస్తున్నట్టు వరంగల్ సిపి శనివారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. ఆదివారం నుంచి నెల రోజుల పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఇక హ్యాండ్స్ ఆఫ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ సలహాదారు ఎలాన్ మస్క్ విధానాలకు వ్యతిరేకంగా అమెరికన్లు గర్జించారు. హ్యాండ్స్ ఆఫ్ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగారు. దేశవ్యాప్తంగా దాదాపు 1400 చోట్ల భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన 3 నెలల్లోనే ట్రంప్ తన వివాదాస్పద నిర్ణయాలతో అనేక వర్గాలను ఆందోళనకు గురిచేశారు. ఇక అప్పుల ప్రధాని మోదీ. ఆయన హయాంలోనే ఎక్కువగా రుణగ్రస్తమైన భారత్. 11 ఏండ్ల వ్యవధిలో ఏకంగా 130 లక్షల కోట్ల రుణాలు. మొత్తంగా 185 లక్షల కోట్లకు చేరిన కేంద్ర ప్రభుత్వ అప్పు. జీడీపీలో రుణం వాటా 57%. ఒక్కో నెత్తిపై 1.27 లక్షల అప్పు. గణాంకాలతో సహా కుండల బద్దలు కొట్టిన ఏఐ చాట్ బాట్ గ్రోక్. మీ నెత్తిపై 1.27 లక్షల అప్పు ఉంది. ఆశ్చర్యపోతున్నారా? ఎవరికీ బకాయి పడకుండానే అంత పెద్ద మొత్తంలో అప్పు ఉండడం ఏంటని అనుకుంటున్నారా? అవును, కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 185.27 లక్షల కోట్లు అప్పు చేసింది. దేశ జనాభా 145 కోట్లుగా తీసుకుంటే సెకనుకు ముందు పుట్టిన పసిగుడ్డు నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరిపై 1.27 లక్షల అప్పు ఉన్నది. మరో విషయం ఏంటంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ ప్రధానమంత్రి కూడా చేయనంత అప్పు పీఎం మోదీ చేశారు. 11 ఏండ్ల వ్యవధిలోనే 130 లక్షల కోట్ల రుణాలు తీసుకున్నారు. ఇక సమ్మెకు సమాయత్తం. 7 ఆర్టీసీ కార్మిక సంఘాల సమాలోచన. సమ్మె తేదీపై నేడు ప్రకటన. సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ. కేరళ మాజీ మంత్రికి సారథ్య బాధ్యతలు. కంచె గచ్చిబౌలిని కాపాడుకుందాం. అప్పటి వరకు పోరాటం ఆపేది లేదు. భవిష్యత్తు తరాల కోసం విద్యార్థులు చేస్తున్న ఉద్యమంపై సర్కారు అబాంటాలు. హెచ్సియు తరలింపు, ఎకో పార్కు కుట్రలను అసంఘటితంగా తిప్పికొడదాం. విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులకు, ప్రజలకు కేటీఆర్ బహిరంగ లేఖ. కంచె గచ్చిబౌలి భూములను శాశ్వతంగా కాపాడుకుందాం. అప్పటిదాకా పోరాటం ఆపొద్దు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విద్యార్థులు, పర్యావరణవేత్తలకు పిలుపునిచ్చారు. సంఘటిత పోరాటంతో హెచ్సియు తరలింపు, ఎకో పార్కు ఏర్పాటు కుట్రలను తిప్పికొడదామని ఉద్బోధించారు. భవిష్యత్తు తరాల కోసం హెచ్సియు విద్యార్థులు చేసిన అద్భుత పోరాటంపై కాంగ్రెస్ సర్కారు అబాండాలు వేస్తూ బెదిరింపులకు దిగుతోన్న తరుణంలో ఆదివారం విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు, ప్రజలకు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఇక కనిపిస్తున్నదంతా ఏఐ కాదు. చెట్లు, నెమళ్ళు, జింకలు, ఇతర జీవులున్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది. జనం మీదికి పంపినట్టు విద్యార్థుల మీదికి పోలీసులను పంపారు. సీఎంకు మీనాక్షి నటరాజన్ మందలింపు. ఇక ఆ అడవిపై అయోమయం అంటూ ఇక్కడ మనకు మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. మంత్రిదో మాట, కలెక్టర్ది మరో మాట. దేవునూరు అడవికి జూ పార్కు తరలింపు. ఇటీవల మంత్రి కొండా సురేఖ ప్రకటన. ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేలా కలెక్టర్ ఆదేశాలు. అటవీ శాఖ అడ్డగుంటున్న దక్కని ఫలితం. చారిత్రక నగరమైన వరంగల్కు సమీపంలోని దేవునూరు ఇనుపరాతి గుట్టల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అయోమయంగా ఉంది. దట్టమైన అటవీ ప్రాంతాన్ని రక్షించేందుకు, మరింత అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం నుంచి అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తుండగా అదే ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తులకు కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులు కొత్తగా భూ కేటాయింపులు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ నగరంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో రీజనల్ జూ పార్క్ ఉంది. పెద్ద పులులతో పాటు చాలా రకాల జీవరాశులు ఇందులో ఉన్నాయి. దేవునూరు కబ్జాకు కడియం యత్నం. కూతురు కావ్య, అల్లుడితో కలిసి కుట్ర. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. బీఆర్ఎస్ పక్షాన న్యాయ పోరాటం చేస్తాం. మాజీ ఉప ముఖ్యమంత్రి టి రాజయ్య వెల్లడి. ఎమ్మెల్యే అయ్యాక కడియం శ్రీహరి, ఆయన బిడ్డ, అల్లుడు తమ బినామీల పేరిట 2000 ఎకరాల దేవునూరు అటవీ భూమిని అక్రమంగా దోచుకునేందుకు యత్నిస్తున్నారు అంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య వ్యాఖ్యానించారు. ఇక జనరల్ ఎస్ఏలో టాపర్ను దాటేసి నాన్ తెలుగు మీడియం అభ్యర్థికి 97.5 మార్కులు. గ్రూప్ 1 లీలలు ఇంతింత కాదయా. టాపర్కు వచ్చింది కేవలం 65.5 మార్కులే. పేపర్ల మూల్యాంకనంలో మరో విచిత్రం. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం. వెలుగు చూస్తోన్న గ్రూప్ 1 మెయిన్స్ లోపాలు. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో ఒక్కొక్కటి చొప్పున లోపాలు వెలుగు చూస్తున్నాయి. జనరల్ ఎస్ఏ పేపర్లో టాపర్కు మించి ఓ అభ్యర్థికి మార్కులు వేసిన గుట్టు తాజాగా బయటపడింది. ఆ అభ్యర్థి కూడా తెలుగు మీడియం అభ్యర్థి కాకపోవడం గమనార్హం. గ్రూప్ 1లో జనరల్ ఎస్ఏ పేపర్లో 3 సెక్షన్లలో 6 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు 50 మార్కులుంటాయి. అభ్యర్థులు మాత్రం 3 ప్రశ్నలకే సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు సమాధానం రాసేందుకే గంట పడుతుంది. సివిల్స్ రాసిన వారు కూడా ఈ పేపర్ అంటేనే టెన్షన్ పడతారు. ఈ పేపర్లో ఎక్కువగా 60 మార్కులు దాటడమే గగనం. ఇక స్క్రీనింగ్ టెస్టుకు మంగళం.
ఎట్టకేలకు అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి దొడ్డిదారిలో జీవో. అకాడమిక్ రికార్డు, స్కిల్స్, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకం. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీ ఊసెత్తని సర్కారు. ప్రభుత్వ తీరుపై మండిపడుతోన్న విద్యార్థి సంఘాలు. ఇవి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్.